తులం బంగారం ఎగరెక్కింది, ధర మాత్రం పెంచింది. ఈ ఇంట్లో కళ్యాణ లక్ష్మి చెక్కుంటూ అయిపోయింది. అయినా కాంగ్రెస్ కొట్టేద్దామా? వేద్దామా? ఇంకా వేస్తే ఉంచుతారా వీళ్ళు? అది కాంగ్రెస్ వాళ్ళ గవర్నమెంట్ అంతా రివర్స్ గేర్ లో నడుస్తుంది. ఎక్కడ పోతుంది? మరి మొదటి పోతుంది. కేసీఆర్ ఉండగా కరెంట్ మంచిగా వచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు కాలుతున్నాయి కదా, బావి ఎక్కడ మోటార్లు కాలుతుంది. ఒక్కసారి కాలితే 10,000 మిలబట్టరు. మరి కేసీఆర్ ఉండగా గాలేస్తా, కాంగ్రెస్ రాగానే మోటార్లు కాలుతాయి ఎట్లా? ఇలా చేతగాంతనం. వీళ్ళకి కరెంట్ ఇవ్వట్లేదు, వీళ్ళకి పని చేయట్లేదు. దావకాంలో కానీ హుస్నాబాద్ లా మీ బిడ్డ కాంతికి మొన్నగా కేసీఆర్ కిట్ ఇచ్చింది, కాంగ్రెస్ వచ్చినాక కిట్ బంద్ అయింది. దావకాంలో కేసీఆర్ కిట్ బంద్, బాయికాడ కరెంటు బంద్, కళ్యాణ లక్ష్మి చెక్కు రాగాయే గిదా కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా వేద్దామా? ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్కి వచ్చి, నేను గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ చేస్తా. వచ్చిందా మెడికల్ కాలేజ్? ఎన్ని అబద్ధాలు. ఈ రాహుల్ గాంధీ వచ్చింది మొన్న వచ్చి అంటాడు, 20 వేసినాం అక్కడికెళ్ళలేదు. వేసిన వడ్డయా 7 పైసలు వేసిన అంటే నీ పుణ్యాత్ముడు. రేవంత్ రెడ్డి అబద్ధాలు అంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతుంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రామ్ గాంధీ అయిపోయింది, అబద్ధాల గాంధీ అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు? బాడుపత్రమే రాసిస్తున్నా, నాది గ్యారంటీ అన్నాడు. 50 నాణ్యానికి గ్యారంటీ. 100 రోజుల్లో 150 రోజులు వచ్చింది, 6 నెలల్లో పడ్డది. అయినా నీ గ్యారంటీ దిక్కు లేదా? ఇంకా నమ్ముదామా? అందువల్ల ఆలోచించండి. ఇప్పుడు దేవుని దగ్గర పొట్లపల్లి రాజేశ్వర స్వామి గుడికాడ కూడా రాసిచ్చినట్టు కదా, మేము రాగానే 6 గ్యారెంటీలు ఇస్తామని. రాజేశ్వర స్వామి ఊరుకుంటారా? రాజేశ్వర స్వామిని మోసం చేస్తే ఊరుకుంటారా? తప్పకుండా కోస్తాడు. కోసలేనా? దేంతో వేయాలి? ఓట్లతో వేయాలి కాంగ్రెస్. ఇవాళ దేవాలయ నీళ్లు 5 ఏళ్లు సతీష్ అని ఉన్నప్పుడు దేవాలయ నీళ్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, దేవాలయ నీళ్లు హుస్నాబాద్ కు బంద్ అయిపోయింది. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు కూడా చక్కగా వేరే. ఆలోచించండి. ఇంకా 4 రోజులు అయితే ఇంకెంత తిప్పలు పెడతారు. అందువల్ల 2 లక్షల రుణమాఫీ జరగలే, 15,000 రైతు బంధు రాలే, వడ్లకు మక్కలకు 500 బోనస్ రాలే. అంతా బోనస్ అంతా బోగస్ అయిపోయింది, రుణమాఫీ ఆగమైపోయింది. అందువల్ల అందరూ కూడా ఆలోచన చేయండి. మన విలువలను గెలిపిస్తే రేపు కాంగ్రెస్ సురుకు వెళ్తే ఇవన్నీ కూడా అమలవుతాయి. హుస్నాబాద్ లో మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టండి. ఏమీ పని చేయని ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను మీరందరూ బుద్ధి చెప్పి పని చేసే వినోదన్నను వికాసం కోసం, అభివృద్ధి కోసం, హుస్నాబాద్ ఆత్మ గౌరవం కోసం మన వినోదాలను మనం గెలిపించుకోవాలని నేను తెలియకుండా కోరుతా ఉన్నా. 1-2 రోజులు కష్టపడండి. 2 రోజులు మీ ఇంటింటికి పోయి 6 గ్యారెంటీల పేరు మీద బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే విధంగా మీరు ఇంటింటికి పోయి చెప్పాలి. ఇవాళ బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసే వాళ్ళకి ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకి ఓటేయాలి, పేదల కోసం పనిచేసే వాళ్ళకి ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉన్నదే అయిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మన బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఆ కారు గుర్తు మీద వినోద్ అన్నది 3వ నంబర్ మీద వినోదన్న గారి కారు గుర్తుకు ఓటేసి దీవించండి. మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్, అది గెలిచే సవాలే లేదు. మా మైనార్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సోదరులారా, మీరందరూ కూడా మరి బీజేపీని ఓడించాలంటే కారు గుర్తు మీద ఓటేసి వినోదనను గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే